మాజీ ప్రధాని ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ 50 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో ఎమర్జెన్సీ కాలాన్ని బీజేపీ చీకటి అధ్యాయంగా పేర్కొంది. ఎమర్జెన్సీ పరిస్థితులను, ఆనాటి ప్రజా వ్యతిరేక పాలనా విధానాలను నేటి విద్యార్థులకు తెలియజేసే కార్యక్రమాన్ని ఎన్ఆర్కే అండ్ కేఎస్ఆర్ గుప్తా కళాశాలలు చేపట్టింది. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఆనాటి ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ కాలాన్ని ప్రజాస్వామ్య వ్యవస్థకే మాయని మచ్చ అంటూ పేర్కొంది. తొలుత తెనాలి బండపై ఉన్న బీజేపీ సీనియర్ నాయకులు స్వర్గీయ టి రామాచార్యుల విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బస్ స్టేషన్ సమీపంలోని ఎన్ఆర్కే అండ్ కేఎస్ఆర్ గుప్తా డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు ఆనాటి ఎమర్జెన్సీ పరిస్థితులను వివరించారు. తొలుత బీజేపీ జిల్లా అధ్యక్షుడు చెరుకూరి తిరుపతిరావు మాట్లాడుతూ ఇందిరాగాంధీ నిరంకుశ విధానానికి నిదర్శనం ఎమర్జెన్సీ అని పేర్కొన్నారు. ఎమర్జెన్సీ కాలంలో ప్రశ్నించే ప్రతిపక్షాలని ఆ పార్టీ నాయకుల్ని జైల్లో నిర్బంధించి అనేక ఇబ్బందులకు గురి చేసిందని చెప్పారు. అలా జైల్లో ఉండి ఇబ్బందులు పడిన వారిలో తెనాలికి చెందిన బీజేపీ నాయకులు టి రామాచార్యులు కూడా ఉన్నారని, 19 నెలల పాటు ఆయన్ని జైల్లో ఉంచారని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. బీజేపీ రాష్ట్ర మహిళా కార్యవర్గ సభ్యురాలు ఎడ్లపాటి స్వరూపారాణి మాట్లాడుతూ ఎమర్జెన్సీ కాలంలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, అధికారులు కూడా తమ ఇష్టారాజ్యంగా ప్రజలు ఇబ్బంది పెట్టేవారని ఆమె చెప్పారు. ఆనాటి ఎమర్జెన్సీలో బాధలు పడ్డ నాయకుల్లో మన రామాచార్యులు ఒకరని, ఆయన జైల్లో ఉన్న సమయంలో తన కూతురు వివాహం ఉన్న రామాచార్యులను జైల్లో నిర్బంధించడం జరిగిందని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో టి అనంతాచార్యులు, కటారి వాసుదేవ నాయుడు, తెనాలి పట్టణ రూరల్ మండలం అధ్యక్షులు మండ్రు మురళి, కడియాల నందకిషోర్, చిక్కా గోవిందర్, ఎర్రం రాజు, అలాగే సీనియర్ నాయకులు బిట్రా కనకదుర్గ, అన్నవరపు వేణు, అడప సంపత్ రాయుడు, అడుసుమల్లి సుధాకర్ తదితర నాయకులు పాల్గొన్నారు. చీకటి రోజులు అన్నమాట. ఎమర్జెన్సీ విధించి 50 సంవత్సరాలు అయిన సందర్భంగా పిల్లలకు తెలియజేయాలి అని చెప్పి కాలేజీ స్టూడెంట్స్తో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఎమర్జెన్సీ రోజుల్లో ఇందిరాగాంధీ గారు దేశంలో ఉండే ప్రతిపక్ష నాయకులందరినీ కూడా 1975 కరెక్ట్గా 50 సంవత్సరాలు అన్నమాట. ఈ 50 సంవత్సరాలకు ముందు దేశంలో ఉండే ప్రతిపక్ష నాయకులందరినీ కూడా జైల్లో పెట్టి చిత్రహింసలు చేసింది. అలాగే జయప్రకాష్ నారాయణ గారు కానివ్వండి, అట్లపేరే వాజ్పేయి గారు కానివ్వండి, ఎల్కే అద్వానీ గారు కానివ్వండి, వెంకయ్యనాయుడు గారు కానివ్వండి, అలాగే మన గుంటూరు జిల్లాలో టి రామాచార్యులు గారు, అలాగే గుంటూరులో ఉన్నటువంటి చూపూడి యజ్ఞనారాయణ గారిని ఈ ఎమర్జెన్సీ సందర్భంగా వీళ్ళని చిత్రహింసలు పెట్టి నానాకు ఇబ్బందులు పెట్టిందనమాట. ప్రతిపక్ష నాయకుడు అనేవాడు ఉండకూడదు, మేము చెప్పినట్టే వినాలి అందరూ అని ఇందిరాగాంధీ గారు చాలా ఇబ్బంది పెట్టింది అనమాట. మరి ఈరోజు బ్లాక్ డే ఎమర్జెన్సీ విధించి 50 సంవత్సరాలైన సందర్భంగా అమావాస్య కూడా ఈరోజు కలిసి వచ్చింది. కాబట్టి మన ఇంతకుముందు జిల్లా అధ్యక్షులు వారు చెప్పినట్టు ఎంతోమంది నాయకుల్ని మరి వెంకయ్యనాయుడు గారు కానీ, అద్వానీ గారు కానీ, మరి మన జిల్లాలో ముఖ్యంగా మన తెనాల్లో మరి మన గురువుగారు అయినటువంటి రామాచార్యులు గారిని 19 నెలలు జైల్లో పెట్టి మరి వారి కూతురు వివాహం కుదిరినప్పటికీ కూడా ఆయనకి కొద్ది రోజులు 4-5 రోజులు మాత్రమే వివాహానికి వచ్చే విధంగా పర్మిషన్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఆ రోజు వారి బావగారు చెప్తున్నారు, ఎట్లా మీరు అక్కడ ఉంటే ఇక్కడ కుటుంబం గురించి ఎవరు ఆలోచిస్తారు అంటే, మీ అందరూ ఉన్నారు కదా, నేను దేశం కోసం నేను జైల్లో ఉన్నాను కాబట్టి మీరందరూ నా కుటుంబాన్ని చూసుకోండి అని చెప్పి ఆ రోజు ఆయన అంటం జరిగిందని మన పెద్దలు చెప్తున్నారు. ఆ విధంగా దేశ సేవ కోసం, దేశం కోసం ఎమర్జెన్సీలో మరి జైల్లో ఉన్నటువంటి నాయకులందరికీ కూడా ఈరోజు మనం ఒకసారి గుర్తు చేసుకుని, ఈ ఇందిరాగాంధీ పాలన ఏదైతే ఉందో మరి ఆ రోజు తన ఎన్నిక చెల్లదని చెప్పి ఆమె అలహాబాద్ కోర్టు ఏదైతే ఇచ్చిందో దానికి నిరంకుశత్వంగా ప్రజాస్వామ్యం